కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు పేరు దాదాపు ఖరారు అయినట్టే. 5వ జాబితాలో ఆయన పేరు ఉండవచ్చనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గం పరిధిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా నివేదికలు అందడంతో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఆయనకి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరవచ్చని తెలుస్తోంది. వల్లభనేని బాలశౌరి స్థానంలో సింహాద్రి రమేష్ బాబు పేరుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ని ఓడించారు. జిల్లాలో బలమైన నాయకుడిగా పేరుండడం వల్ల ఆయన్ని మచిలీపట్నం నుంచి లోక్సభకి పోటీ చేయించాలి అని పార్టీ నాయకత్వం భావించింది. దీనికి అనుగుణంగా ఆయన పేరుని ఖరారు చేసిందని, త్వరలో వెలువడబోయే 5వ జాబితాలో ఆయన పేరు ఉంటుందని చెప్తున్నారు. ఇదే విషయాన్ని సింహాద్రి రమేష్ బాబు కూడా ధృవీకరించారు. అవనిగడ్డలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ తన్ని ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడికి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆయన మాటే తనకు శిరోధార్యమని, జగన్ గీసిన గీతని దాటబోను అని తేల్చి చెప్పారు. చివరి వరకు జగన్ వెంటే ఉంటానని వివరించారు.